రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నినాదం మొదలైంది, మరో రణం మొదలవుతుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరాటం మొదలైందో అప్పుడే తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందనే సంకేతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న రాజకీయాలు ఒకెత్తు, ఇకబోయి మనం చూడబోయే రాజకీయాలు మరొత్తు అనేలా మారిపోయిన పరిస్థితి చూసాం. గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే 1969లో కానీ తెలంగాణ ఉద్యమంలో యువతే, 2001 నుండి 2014 మధ్యలో కూడా తెలంగాణ రాష్ట్రానికి యువతే, ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చడంలో కూడా యువతే కీలకంగా మారింది. మరొకసారి రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దెదించేందుకు యువత సై అన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారాన్ని రేపాయి, నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లాయి. సో మొత్తానికి మేము 50,000 ఉద్యోగాలు కల్పించామనే ప్రభుత్వం వాదన కొనసాగిస్తుంటే అలాంటిదేదీ లేదు, మాకు ఉద్యోగ కల్పన ఎప్పుడు కొనసాగిస్తారంటూ ఇటు నిరుద్యోగులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు, మా జీవితాలతో ఆడుకోవద్దు, చదువు విలువ తెలిస్తే ఇలా చేరు, మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది, నోటికొచ్చినట్లు 55,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా, 17 నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాం, సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరు లేరు, పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు, సన్నాసులు అంటారు, ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగుల నిరసన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఒక కీలకమైన అంశం ఉందండి, ఎందుకంటే అందరం కూడా దీన్ని చర్చించాల్సిన అవసరం. జాబ్ క్యాలెండర్ ఏంది, పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే ఒక భ్రమలో ఉంచి వాళ్ళను ఏ ఇందిరా పార్క్ వద్ద అయితే ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారో, ఇగో ఈ ఇందిరా పార్క్ వద్ద, ఏ ఇందిరా పార్క్ వద్ద అయితే వీళ్ళు ధర్నా చేస్తున్నారు, గతంలో ఇదే ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అఖండమైన పోరాటం చేసారు. కానీ విషయం ఏంటంటే అప్పుడు మేధావులు అని చెప్పే సోకాళ్ళు లీడర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్న తరుణంలో చాలామంది మేధావులు అని చెప్పే సోకాళ్ళులు అంతా వచ్చి వీళ్లను ప్రేరేపించి ఈ ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమంగా తయారు చేసి, దాంతోపాటు నిజమైన ఉద్యమం కూడా ఉంది. నేననేది ఆ మేధావులు అని చెప్పే సోకాళ్ళు కృత్రిమగాళ్ళు, వాళ్ళు కేవలం పదవుల కోసం, ఆశల కోసం, నెల నెల వచ్చే జీతాల కోసం ఆశపడే ఆ సోకాళ్ళంతా కలిసి పూర్తి స్థాయిలో కూడా ఈ ధర్నాకు సంబంధించి వచ్చి వీళ్ళను రెచ్చగొచ్చే ప్రయత్నం చేసిరు. పాపం సరే, మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి అప్పటి ప్రభుత్వంలో మోసపోయిలు, ఇప్పటి ప్రభుత్వంలో మోసపోయిలు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ ఇప్పుడు వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం, 2 పరిణామాలు ఉన్నాయి. ఒకటి, పూర్తి స్థాయిలో కూడా 2001 నుంచి 2014 వరకు ఉద్యమం దేనికోసం చేస్తాం, నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఆ నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు కూడా జరిగాయి. అంటే అందరికీ ఉద్యోగ కల్పన కల్పించడం అనేది సాధ్యం కాలే. అయితే దాంట్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా 2-3 తప్పులు చేసింది. మెగా డిఎస్సి విషయంలో కానీ, దాంతోపాటు ఒకేసారి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయలేకపోవడం 2 తప్పిదాలు జరిగింది. సో దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని ఆనాడు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మేధావులంతా ఇదే ఇందిరా పార్క్ వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడున్న మా నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొడుతూ మీరు పోరాటం చేయండి, ప్రభుత్వం మారితే ఖచ్చితంగా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని వీళ్లకు నమ్మబలికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, నిజంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఆ రోజు ఎవరైతే ఈ నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడిలో, ఆ రోజు ఎవరైతే నీతి మాటలు చెప్పిలో వాళ్లకు వివిధ రూపాలలో రాజకీయ పదవి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మా నిరుద్యోగులు ఆ రోజు ఏ నేల మీద కూకొని ఏ ప్లకార్డులు పట్టుకున్నారో ఈరోజు అదే నేల మీద కూకొని అక్కడే ప్లకార్డులు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు పోరాటం చేసి నేడు పోరాటం చేసి 1969లో నీళ్లు, నిధులు, నియామకాలు, 2001 నుండి 2014 వరకు నీళ్లు, నిధులు, నియామకాలు, 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. దాంతో పాటుగా ఇప్పుడు 17 నెలల కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిరుద్యోగులు ఎక్కడేసిన గుంగడి అక్కడే ఉంది, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి రా నాయన అని వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ఆనాడైనా ఎవరికొవరికి చెప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఈరోజు నిరుద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ నిరుద్యోగులు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థమైతలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చాలామంది పోరాటం చేసిన తీరు కానీ, లేకపోతే వాళ్ళు చూస్తున్న పరిణామాలు కానీ మనందరం కూడా ఆలోచిస్తే ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి,
మోతీలాల్ నాయక్ సంబంధించి కానీ దాంతోపాటు జనార్దన్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కనీసం ఉద్యోగాల గురించి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళు కనీసం ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు ఈరోజు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నిరుద్యోగుల జీవితాలు ఘోరమైన పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇగో పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు, సన్నాసులు అంటారు. నేను కూడా గదే కదా చెప్పింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గదే కదా చెప్పింది. ఏమని చెప్పిళ్ళు? పూర్తి స్థాయిలో మేధావులు అంటే ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ఒక ఏంది అంటే ఒక అధ్యయనం చేసి చదువుకు నిత్య విద్యార్థి లెక్క వీళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు. ఇక్కడ ఒకసారి చూడండి, మేధావులు అనరు సన్నాసులు అంటారని విద్యార్థులే తీర్పునిచ్చారు. ఇక ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా రకాలైన వాదనలు వినబడుతున్నాయి. నేను ఒక్కొక్కరికి కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నిన్న పూర్తి స్థాయిలో కూడా అక్కడికి పోయిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఉన్నది. ఏమని మేధావులు అన్నారు, సన్నాసులు అంటారు అని చాలా క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఈ తెలంగాణలో దాదాపుగా గత ప్రభుత్వంలో 40 లక్షల మంది నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలల కాలం అవుతుందంటే దాదాపుగా ఒక యూనివర్సిటీని ఎంత లేదన్న 2 లక్షలు 5 లక్షలు అన్న వెళ్ళరా, అన్ని యూనివర్సిటీలు కలిపి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. దాదాపుగా 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనే అంచనా ఇస్తాం. మరి దీన్ని ఎట్లా లెక్క కడతారు అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ రోజు నిరుద్యోగులకు సంబంధించి ఎట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కూడా మనందరికీ తెలిసిన విషయం. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం ఏ స్థాయికి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఏంది అంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇక్కడ ఏది జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలి. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి భూభారతి చట్టం అమలు కోసం 1000 మంది డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను తక్షణమే కూడా భర్తీ చేయాలంటూ ఇలా రకరకాలుగా కూడా అక్కడ కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలతో పాటు భూభారతి చట్టం కోసం 1000 మంది డిప్యూటీ సర్వే పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పొలిటికల్ స్టేజీల మీద నోటికొచ్చినట్లు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం కాదని, దమ్ముంటే మా దగ్గరికి వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మా దగ్గరికి వచ్చి చెప్పమని ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే పరిణామం కనబడుతుంది. నిరుద్యోగుల పొట్టగొట్టడంలో ప్రభుత్వాలు మాత్రం సక్సెస్ అయినాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేయడంలో ప్రభుత్వాలు ఎక్కడా సక్సెస్ కాలే. ఇది ఎంత మాట్లాడుకుంటే అంత కరెక్ట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా నిరుద్యోగిగానే మిగిలిపోతున్నాడు. యువత జీవితాలు ఆగమైపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు అయితే కనిపించిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి రోజున ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా మన వైఆర్టీవీకి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా మన టీం కూడా పాపం వాళ్ళకి సపోర్ట్ చేసినాం. ఎందుకంటే పూర్తిగా కూడా నిరుద్యోగుల ఆశల మీద గల్లంత అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడిలో ఒకసారి మీరు కూడా ఇనుర్రి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలు అన్నింటిని కూడా ఒకసారి చూడు ఏమంటాలో. రాష్ట్రంలో ఇయ్యనటువంటి ఉద్యోగాలు మేము నింపినామనేటువంటిది మీరు అంటా ఉన్నారు కదా, ఇది పచ్చి అబద్ధం అని చెప్పి నిరూపించడానికి ఈ యొక్క నిరుద్యోగులందరూ రెడీగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రిగా మీరిద్దరు అశోక్ నగర్ రండి, లేదంటే ధర్నా చౌక్కి రండి. మీరు తప్పని మేము నిరూపిస్తాం. మీరు ఇచ్చింది ఓన్లీ 11,000 మాత్రమే. డిఎస్సిలో 5,000, హెల్త్ సెక్టర్ లో 5,000 మరియు గ్రూప్ 1లో 60 పోస్టుల కంటే ఒక్క పోస్ట్ ఎక్కువ అనేటువంటి నిరూపించుకుంటే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా మేము అర్హులం. మీరు మమ్మల్ని ఉరి తీసినా మేము దానికి ఒప్పుకుంటాం. కానీ మీరు తప్పనేటువంటిది మేము నిరూపిస్తే మీరు మీ యొక్క ముక్కు నేలకు రాసి వెళ్లాల్సినటువంటి రైట్. ఇది నిరుద్యోగులకు సంబంధించి వాదన. పూర్తి స్థాయిలో కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిర్రు, ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తుర్రు అనేది నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పుస్తకాల పురుగులా మారి పూర్తిగా కూడా అక్కడ కూర్చొని పల్లె నుండి వచ్చిన పైసలు సరిపోక తినక అక్కడ 5 రూపాయల భోజనాలు చేసుకుంటూ దొడ్డు బియ్యం తినుకుంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ
గోసలు, అరణ్యమైన రోదనలు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేయడానికి ఎందుకు ప్రభుత్వాలకు నొప్పును మనకైతే అర్థం కాదు. ఇక్కడ కాంట్రాక్టులకు సంబంధించి బిల్లు చెల్లింపులలో ఆలస్యాలు ఉండదు, మంత్రి పదవుల విషయంలో ఆలస్యాలు ఉండదు, ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి పదవుల విషయంలో ఆలస్యం ఉండదు. కానీ మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మాత్రం ఆలస్యం కావాలి. మరి దేనికి ఆలస్యం మనకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి ప్రశ్నించే గొంతుకలను అకారణంగా అరెస్టు చేయడానికి పూర్తి స్థాయిలో ఆలస్యాలద్దు, కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మాత్రం ఆలస్యం చేయాలి. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే ఏమీ చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల అరణ్య రోదన ఒక్కటా రెండా ఎట్లా చెప్తారు? ఏమని చెప్పాలండి? వీళ్ళ బాధలు ఎంత దారుణంగా కూడా తెలుసా? వీళ్ళ కన్నీళ్ళ రోదనలు ఒక్కసారి మీరే వింటే నిజంగా కూడా మనం అన్నం తినే తిండి కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి పాత గవర్నమెంట్ ఉన్న నోటిఫికేషన్ సార్, ఈ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ వేయలేదు. ఒక 6,000 వరకు వేసింది కొన్ని నోటిఫికేషన్, అంటే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇంతవరకే తెలియలేదు. ఇంజనీరింగ్ పోస్టులు అయినా, పోలీస్ అయినా, ఏదైనా మేము మెయిన్ ఇంజనీరింగ్ తరఫున వచ్చినాము రిప్రజెంటేషన్ చేయడానికి. ఇంతకుముందు గతంలో అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి. ట్రిపుల్ మెకానికల్ అందరు సివిల్ తీసుకుంటే, అందరు సిఎస్సి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. సీఎం గారే స్వయాన అట్లా చెప్పారు, కానీ ఇక్కడ రియాలిటీలో మాత్రం అట్లా జరగట్లేదు. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ భూభారత్ చట్టం తీసుకొని వచ్చింది. ఈ భూభారత్ చట్టంలో 1000 మంది డిప్యూటీ సర్వేయర్లను ఫిల్ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి డిస్టిక్ లా అసలు ఇది పరిస్థితి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం పోరాటం చేసిందే కూడా, ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను కోల్పోయింది కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాబోయే జనరేషన్ యొక్క జీవితాలను బాగు చేయడం కోసం. కానీ ఇక్కడ 2001 నుండి 2014 వరకు పోరాటం చేసిన ఎవరైతే జనరేషన్ ఉందో పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొలాప్స్ అయిపోతున్నది, రేపు కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకటే కనబడతాయి స్పష్టంగా, పొద్దున్న నుండి సాయంత్రం దాకా తిట్టుకున్న సాయంత్రం కలిసే బ్యాచ్లు, వాళ్ళ రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా వ్యాపార ఒప్పందాలు కానీ లేకపోతే కాంట్రాక్టులు కానీ అంతా కూడా ఒకటే. అదొక దొంగల ముఠ. ఇక్కడ నిస్వార్థమైన వ్యక్తులు ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగులు, రైతులే, కార్మికులు. అంతకుమించి పూర్తి స్థాయిలో ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం కదా. గదే అయిపోతుంది. ఇంకేముంటుందన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంటే పాపం ఈ నిరుద్యోగులను ఏ ప్రభుత్వం మీద వాళ్ళు ఏమైనా పోరాటం చేయడానికి వచ్చిల్లా? వాళ్ళు దేనికోసం వచ్చిళ్ళు? వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు ఇంటికాడ చెప్పచ్చిళ్ళు, మేము ప్రభుత్వ ఉద్యోగంతో ఇంటికి వస్తామని. ఇక చూడు నిరుద్యోగం ఏమంటాడు? రేవంత్ సర్కార్ వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. ఎన్నికల సమయంలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మినాం. ఇంతకాలం ఎస్సీ వర్గీకరణ కొన్ని కారణాలు చెప్పుకుంటూ ఇప్పటిదాకా కాలం గడిపిల్లు, కానీ ఇంకా ఇవ్వడం లేదు. అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలతో కలిపి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి 2 లక్షల మంది నిరుద్యోగులు ఎటు వేలు? అట్లా చూసుకున్నా ఇంకా 50,000 ఉద్యోగాలు మైనస్లోనే ఉన్నట్టు కదా. ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది? అవ్వ అయ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఓ నిరుద్యోగి. ఇక ఇంకో నిరుద్యోగి ఏమంటాడు? అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చి ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది అని అంటున్నారు. ఇక్కడ ఈ సమస్యలు గాలికి వదిలేసి అందాల పోటీలలో బిజీగా ఉన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం జాబు క్యాలెండర్ విడుదల చేయాలి. ఇప్పటికే ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పటిదాకా కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. నా పేరు చెప్పుకొని 6 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పీఠం ఎక్కి 17 నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు అక్టోబర్లో రావాల్సిందిగా ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇంకెన్ని రోజులైతే 2 లక్షలు ఇచ్చామని చెప్పుకుంటారు? రాజు యువ వికాస్ కింద 50,000 ఇస్తే టీ షాప్ పెట్టుకోవాలా? అందుకోసమే ఎంటెక్ బీటెక్ చదువుకున్నామా? వారవ్వ ఇది ప్రశ్న. అంటే మనోడు 50,000 ఇస్తా అని చెప్పిండు కదా రాజు యువ వికాసం కింద. మరి రాజు యువ వికాసం కింద ఇస్తే 50,000 అని గత ప్రభుత్వం గొర్రెలు బర్రెలు పందులు ఇచ్చిందని ఆరోపణలు చేసిళ్ళు. మరి ఈ రోజులలో ఏం చేసుకోవాలా? 50,000తోని చెప్పులు కొట్టుకోవాలన్నా, కిరాణా షాప్ ఏది పాన్ షాప్ పెట్టుకోవాలన్నా, సిగరెట్ల డబ్బాలది పెట్టుకోవాలన్నా, లేకపోతే టీ షాప్ పెట్టుకోవాలన్నా, ఏం పెట్టుకోవాలి? ఇస్తిరి పెట్టుకోవాలన్నా? నువ్వు ఇచ్చే 50,000 దేనికైతే దేనికి మొదలాడుతాయి? ఏం పెట్టుకోవాలి? రాజు యువ వికాస్ కింద 50,000 ఇస్తా అంటాను. ఏం చేసుకోవాలి వాళ్ళు? ఏ తొక్కులో పెట్టుకోవాలి వాళ్ళు? పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడరు. ఎంత దారుణమైన విషయం అండి. నిరుద్యోగులకు న్యాయం చేయని ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో. ఇజ్జత్ పోయే కథ కాకపోతే ఇంకేముంటుంది ఇక్కడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కనీసం ఈయన కథ చూడరు. నేను చాలామందిని చెప్పిన, ఇప్పటికీ చెప్తున్నా, నేను చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటా. రాజకీయ నాయకులు రజకరణ గోకరణ విలువిద్యలు నేర్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు వీళ్ళు.
ఎంత ఘోరంగా అంటే ప్రజలందరినీ కూడా మోసం చేయడంలో దిట్ట వీళ్ళు. నేను నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం పార్టీకి మారుతున్నా అనేటోనికి పూలదండల ప్లేస్లో వేరే అయ్యేది. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసమే పార్టీలు మారుతారు. ఐదర్ కాంట్రాక్టు లేదా పదవి లేకపోతే మరేదైనా ఉంటుంది. అంతకు మించి ప్రజల కోసం పార్టీ మారుతున్నా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నా, అధికారంలో ఉంటే నిధులు వస్తాయి, ఈ లఫూటు మాటలన్నీ పూర్తి స్థాయిలో కూడా దొంగన రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడతారు. ఒకసారి ఇక్కడ చూడురి, భజన ఖరీదు 364 కోట్లు. వారవ్వా, కాంట్రాక్టులు తీసుకున్న నేతల భజన. అమిత్ కంపెనీకి డీడీ టనెల్ ప్రాజెక్టు 364 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం. అందుకే గంపగుత్తుగా రేవంత్ భజన. రేవంత్ మెప్పు కోసం నానా పాటలు. రేవంత్ తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు. పొద్దున్నుంచి రాత్రి దాకా పొగడ్తల వర్షం. ఇక అవి చూసి చిరాకులేసే పరిస్థితి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి భారీ డీల్ కుదరడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న ఊహాగానాలు అప్పట్లో జోరుగా వినిపించాయి. పార్టీ మారినందుకు మదర్ డైరీ చైర్మన్ పదవితో పాటు 346 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కిందని తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఇప్పుడు నిత్యం రేవంత్ భజన్లో ఆయన బృందం మునిగిపోతున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ఇక మొత్తం అలా ఏంది అంటే భజనలో స్నానం చేస్తున్నారు, మొత్తం మునుగుతున్నారు. మహాకుంభమేళ పోతే పుణ్యాలు ఆడిపోతే ఏంది, అలా మునితే కనీసం మనం చేసిన పాపాలు పోయి పుణ్యం అని వస్తుంది అంటారు కదా. ఇక్కడ ఏంటంటే పుణ్యం పోయి పాపం వస్తుంది, అంతే రివర్స్. ఎందుకంటే వ్యక్తి భజనే చేస్తున్నారు. వ్యక్తి భజన ఎంత డేంజరస్ మానసిక రోగం అంటే చాలా డేంజర్ అండి పూర్తి స్థాయిలో కూడా. ఒకసారి ఇక్కడ చూడుర్రి, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన ఆయనకు రేవంత్ రెడ్డి సర్కార్ పదవితో పాటు భారీగానే కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ మారినందుకు ఆయన కంపెనీకి ఏకంగా 364 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారు. నల్గొండ జిల్లాలోని డీడీ ప్రాజెక్టులో దాదాపుగా 10 కిలోమీటర్లు తవ్వాల్సిన టనెల్ ప్రాజెక్టుకు గుత్తా అమిత్ కంపెనీకి కేటాయించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు మొత్తం 730 కోట్లు కావడంతో దీంట్లో తన భావమర్దికి సంబంధించిన కన్స్ట్రక్షన్కు ఆ కంపెనీకి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో ఇక మనోడు భజన చేస్తున్నాడు. మామూలు భజన కాదండి. పొద్దుగాలు ఎత్తే తెలంగాణ రైజింగ్ అనేది ఒకటి మీకు వినబడుతుంది, అక్కడక్కడ సూత్తే కనబడుతుంది. తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు వస్తాయి. ఇగో ఈసారి కర్త కర్మ క్రియ, ఇగో ఈయననే మంచిగా చూడరు. ఈయనే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, ఈయన పేరు గుత్తా అమిత్ రెడ్డి. ఇగో ఈయనను మంచిగా చూడరు. ఎందుకు భజన చేస్తుర్రు? నేను నిన్న ఒకటి ఆరాధేసిన, నిన్న మీకు ఒక స్టోరీ జరిగింది చెప్పాలి. ఇది చెప్పకపోతే నాకు మనసు ఒప్పది. నిన్న ఒక మీటింగ్ జరుగుతుందండి. మీటింగ్లో ఎట్లుంటుంది అంటే ఇక మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. పాపం మన గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక కాడ కూకుంటారు. మన ముఖ్యమంత్రి ఒక కాడ కూర్చొని ఆ పక్కన మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ దేనికోసం? మంత్రి పదవుల కోసం మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అలా సిట్టింగ్లో ఉంటారు. ఇక తెలుసు కదా, క్వార్టర్ మందు సిట్టింగ్లో ఉంటారు. ఇక సిట్టింగ్లో కూకున్నాక నా పరిస్థితి ఏంది, అదేంది ఇదేంది అంటే మనోడు ఏం చేస్తాడంటే ఆడ మంత్రి పదవి ఆశావాహులు ఉంటారు కదా, ఆడ కూకొని నాకు మంత్రి పదవి కావాలని ఒక ఆయన అడుగుతాడు. ఇక మన ముఖ్యమంత్రి గారు ఎదురుగానే కూకుంటారు కదా, ఇగో నీకు కాంట్రాక్ట్ కావాలంటే ఇస్తా, లేకపోతే ఇంకేమైనా కావాలంటే ఇస్తా, నువ్వు ఊకే చిల్లర మల్లర లొల్లి పెట్టకు, మంత్రి పదవి ఇయ్య నీకు ఇంకా వేరే ఏమన్నా కావాలని చెప్పి ఇస్తా, పార్టీలు ఏమన్నా ఇంకా ఉన్నతమైన పొజిషన్ ఏమన్నా పదవి కావాలన్నా ఇస్తా, మంత్రి పదవి అయితే రాదంటే ఇక మనోడు అగ్గి మీద గుగ్గిలమై ఇక ఏంది దేవుడు బూని ఉన్నట్టు బూనుడు, ఇక ఆ బూతులు విసుకెత్తితే ఆఖరికి సెక్యూరిటీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి సెక్యూరిటీ ఉంటారు కదా సిబ్బంది, పోలీసుల చేత గెంటేయించిన పరిస్థితి కనబడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేకు జరిగిన అవమానం. ఇక దాంతోపాటుగా ఆయన సహచరులు ఉంటారు కదా, వాళ్ళందరూ తూలి ఇట్లా వాళ్ళు మన సోయిలో లేరా, ఆ సోయిలో ఉన్నారు. పాపం వాళ్ళను కూడా గెంటేసే పరిస్థితి వస్తుంది. ఇగో ఎట్లా మారిపోయిందంటే పచ్చి బూతులు తిట్టుకున్నారట, మామూలు బూతులు కూడా కాదు. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారు దాంతోపాటు అక్కడ మీటింగ్ జరిగిన దాంట్లో పచ్చి బూతులు మామూలు కూడా కాదట. ఇక దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడికి పూర్తి స్థాయిలో మంత్రి పదవి పూర్తి స్థాయిలో కష్టపడ్డందుకు వచ్చింది, లేకపోతే ఇంకెందుకు వచ్చింది, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు మీరు అందరు గుర్తుపెట్టుకోరి. నిన్న జరిగిన డిస్కషన్లో ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యేకు వాగ్వివాదం జరిగిందా జరగలేదా, బూతులు తిట్టుకున్నారా లేదా, దాంతోపాటు ఎవరైతే ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ తాగి తూలిల్లా లేదా, ఇది వాళ్ళే చెప్పాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా జరగలేదు నిన్న రచ్చ. వారవ్వా, ఇక ఆ బూతులు ఆఖరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజలారా ఇనుర్రి, మీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేను సెక్యూరిటీతో గెంటేపించిండు ముఖ్యమంత్రి. ఇక మనోళ్ళు బయటకు వచ్చి నాకే మంత్రి పదవి ఇట్లా రొమ్మిర్చి
నాకే మంత్రి పదవి వస్తాంది ఎవడు అడ్డుకుంటాడో చూస్తా అంటారు కదా, అంత అయిపోయింది నిన్న. ఇజ్జత్ పోయే కథ అయింది. మన ఊర్లల్లో చింత చెట్ల కింద ముసలోళ్ళు బోరింగ్ల కాడ, వెనకట బోరింగ్ల కాడ, నల్లాల కాడ తిట్టుకుంటారు చూడు, దానికి ఒక 1000 రెట్లు తిట్టుకున్నారు వాళ్ళు, అన్ని బూతులు పెట్టి. అర్థం చేసుకోరు. మంత్రి పదవి కోసం జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక దాన్ని పక్కన పెడితే ఇక మనోడు భజన ఎందుకు చేస్తున్నాడో ఇప్పటికైనా అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ కోసం నిజంగా కష్టపడ్డాళ్ళం, నాలాంటోడు కావచ్చు చాలామంది, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డ వాళ్ళందరూ కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు ఒకటి సంపాదించేటోడు, 2 పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పదవుల కోసం వచ్చినోడు, 3వది భజన చేయడానికి వచ్చినోడు. నిజంగా ప్రజల కోసం పనిచేసినోడు ఆడ ఇవ్వలేడు. మీరు చూసుకోరు ఒకసారి, కింది నుండి మీ దాకా, మీద నుండి కిందాకా పూర్తి స్థాయిలో చూడండి. ప్రభుత్వ మార్పులో కీలకంగా ఏదంటే వాళ్ళ గొంతుకనై నినాదించిన ఏ ఒక్క ప్రజా గొంతుక వాళ్ళ వైపు లేదు, ప్రశ్నించే గొంతుక వాళ్ళ వైపు లేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుర్రి. నేనేమంటున్నానంటే నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తకు కూడా కాంగ్రెస్ పార్టీలో దారుణమైన అవమానం జరుగుతుంది. దాంతోపాటు కేవలం మంత్రి పదవుల కోసం, కాంట్రాక్ట్ల కోసం, ఏది పార్టీ పదవుల కోసం మాత్రమే అక్కడికి వచ్చిళ్ళు అందరూ. అంతకు మించి ఎవ్వరు రాలేదండి. నేను చెప్తున్నా కదా, ఇది రియాలిటీ. ఈరోజు ఇక నేను ఈ పెద్ద మనిషి మొన్నట్టుండి తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు వస్తానే, మరి ఇది ఎవరు పెట్టిళ్ళు ఏం కథనో అనుకున్నా కానీ ఇక మనోని చిత్ర విచిత్రాలని మనకేం తెలుసు. సో మొత్తానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సంతోషంగా ఉన్నట్టున్నారు. పాపం మీ కొడుకు ఎంత లేదన్నా 734 కోట్ల కాంట్రాక్ట్ వచ్చినకి ఇక ఆ మాత్రం రేవంత్ రెడ్డి భజన చేయకపోతే ఎట్లా? 364 కోట్లు. అది దాంతోపాటు మదర్ డైరీకి సంబంధించిన చైర్మన్ వచ్చాయి. ఇక మదర్ డైరీ చైర్మన్ పదవితో పాటు 346 కోట్ల కాంట్రాక్ట్ వచ్చినాక ఇక ఆ మాత్రం భజన చేయకపోతే ముఖ్యమంత్రికి ఇక మీ తిన్న ఉప్పు దాన్ని ఏమంటారు విశ్వాసం ఉండాలి కదా. ఇక దీంతో తెలంగాణ రైజింగ్ పేరుతో యమ పోస్టులు పెడుతుర్రు. ఇక ఇంకొక ఆయన కూడా నాకు తగిలింది, అదేదో ట్విట్టర్లో, నేను పెద్దగా సోషల్ మాధ్యమాలకు సంబంధించి చూడండి, కేవలం యూట్యూబ్కు సంబంధించే లేదా మీకు ఇచ్చిన నెంబర్కి సంబంధించిన అప్డేట్ చూస్తాను. ఇక ఆయన ఒక ఆయన తగిలిండి. ఇక పూర్తి స్థాయిలో ఇక ఏమని చెప్తానంటే ఆయన ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఎప్పుడు వచ్చిండో, కాంగ్రెస్ పార్టీలో ఏడ జాయిన్ అయిండో, ఏడ కండవ కప్పుకున్నాడో నాకైతే తెలియదు. వైఆర్టీవీ మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్గా సపోర్ట్ చేస్తుందట కదా, మొత్తం రేవంత్ ఏది కేటీఆర్ అని నడిపిస్తానట కదా అన్నాడు. నేనేమన్నా అంటే మరి నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావో తెలియదు, కండువ ఎవరు కట్టిరో నాకైతే తెలియదు, నాకు తెలియకుండా వచ్చినో మరి తెలిసి వచ్చినో నాకైతే తెలియదు. ఆనాడు ప్రశ్నించినాం కదా మేమందరం, అప్పుడు ప్రశ్నించినప్పుడు ఏ ఎలకతోరలో ఏడవన్నామని నేను అన్నా. అంటే ఇక కట్టెట్టుంటుంది, మాదే అధికారం ఉన్నది, మేము పోలీసు కేసులు పెడితే ఎన్ని పెట్టుకుంటావురా భయ్? నువ్వు పెట్టుకో, మొత్తం నవరంధ్రాలకు నింపుకొని నువ్వు కేసులు పెట్టుకో, నీ మీద పెట్టుకో, మాకెందుకు? మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలం, అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నించినాం. ఆనాడు ప్రశ్నిస్తే కాంగ్రెస్కి అనుకూలంగా మారలేదా? ఈనాడు ప్రశ్నిస్తే బీఆర్ఎస్కి, విపక్షంలో ఎవరికుంటే వాళ్ళకే ప్లస్ అవుతుంది అది. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి మాట, మేము చేసే ప్రతి విమర్శ, మేము మాట్లాడే ప్రతి పదం కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతాయి. ఇక దానికి స్టాంప్ అయితే ఎట్లా? అసలు ప్యాకేజ్ తీసుకొని ఇప్పటికీ మీ మీద విరుసుకుపడుతున్నారు కోట్ల రూపాయలు. చెన్నై బెంగళూరు సీసీ కెమెరాలు రిలీజ్ చేయమంటావా? లోపల ఉన్న డయర్ కూడా తడుస్తుంది మళ్ళీ అనుకుంటుర్రేమో. నువ్వు చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ భజన చేస్తే చెయ్యాలన్నా వద్దా అని కొంచెం తిట్టుకుంటా, కొంచెం పొగుడుకుంటా ఉన్న మొత్తం ప్రతి ఒడు కథ నా దగ్గర ఉంది. ఇంకా దాన్ని ఆ షిప్ను డిలీట్ చేయలే. మీ వాళ్ళు కేసు పెట్టి ఏమేమి అడిగిళ్ళు, ఏ పెన్ డ్రైవ్ కోసం పంచాయతీ పెట్టిళ్ళు, ఎందుకు కేసు అయిందో నాకు తెలుసు, పెట్టినోడికి తెలుసు. ఇంకున్నాయి అవి అస్సలు డిలీట్ చెయ్యా. 2028 ట్రైలర్ అంతే, అప్పటిదాకా ఉంచుతా. ఎందుకు ఉంచా? బాజాప్తుగా ఉంచా, నా దగ్గర లేవా ఏంది? నేనేమన్నా అదేంది వాళ్ళ మీద కేసులు పెట్టి కనుక అరెస్ట్ చేసి భయపడటానిక బొత్సు ఏముంటుంది? ఇలా ఏముంటుంది? ఈ బొత్సు ఊసిపోయేంత బొత్సుతో సమానం జీవితం. దీన్ని పట్టుకొని పెద్ద ఆరాటం చేస్తే ఎట్లా? పెన్ డ్రైవ్ ఉన్నదన్నా మంచిగా దాచిన. నేను చెప్తాను, మా ముఖ్యమంత్రిని ఏమన్నా, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాపం ఆయనే కష్టాలలో ఉన్నాడు. ఆయన ఇంకా కష్టాలలో నెట్టడం నాకు ఇష్టం లేదు. పాపం ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిండు. పాపం ప్రజలందరూ తిడుతున్నారు. దాంతోపాటు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు. ఏదైనా పదవి కావాలని వాళ్ళలో కొట్లాడితే ఆయనకి ఇస్తలేరు. మళ్ళీ ఆయనకి మీద కత్తెరలేక మీనాక్షి నటరాజన్ వచ్చింది. పాపం ఆయన్నే అష్టదిగ్బంధనం అయిపోయి ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఇక అష్టదిగ్బంధంలో ఇరుకున్నాడు. పాపం ఆయన ఎట్లుంటాడా అని ఆయన మీద నాకు రందవుతాను. ముఖ్యమంత్రి నాన్న, నేను ముఖ్యమంత్రి అనేట ఆయన పాపం ఆయన ఆల్రెడీ అష్టదిగ్బంధనం అయిపోయినా, వాళ్ళ పార్టీ ఆయన అష్టదిగ్బంధనం చేసింది. ఇప్పుడు ఆయన చుట్టుండే వేం నరేందర్ కానీ దాంతోపాటు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఒక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి ఇప్పించుకోగలిగాను. అదైనా నల్గొండకు సంబంధించిన మంత్రులందరికీ సంబంధించి సపోర్ట్ చేసిన తర్వాత అది వచ్చింది, లేకపోతే అది కూడా రాకపోయి ఉండే. ఇక ఇప్పుడు మంత్రి పదవి విషయంలో ఇది మొత్తం డిలే జరగడానికి ప్రధానమైన కారణం ఏంది? ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా తన అనుచరులకు ఇప్పించుకోవాలనుకుంటే ఆ మీనాక్షి నటరాజన్ కానీ ఇతరత్ర జానారెడ్డి లేకపోతే ఇతరత్ర వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమస్యలలో ఉన్నాడు పాపం. ఇక ముఖ్యమంత్రి అంటే ఏమవుతుంది? ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకొని తిరుగుతుడు చూడు, మీ బట్టలు ఇప్పే కార్యక్రమంలో మేము ఉంటాం. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఆల్రెడీ మీరు మోసం చేస్తున్నారు. ఆ చిట్టా కూడా ఇప్పాలి కదా. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి పాప అష్టదిగ్బంధంలో ఉన్నాడు. యనమల రేవంత్ రెడ్డి అనేట ఆయన అష్టదిగ్బంధనంలో ఉన్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నా. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ అధికార యంత్రాంగం అయితే ఆయనకు జీరో సపోర్ట్ తెలుసా, ఘోరం. అసలు అధికార యంత్రాంగం జీరో సపోర్ట్ రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక మంత్రికి సంబంధించిన శాఖకు సంబంధించి ఆ ఫైల్ ఎందుకు మూవ్ చేస్తుర్రా, చేయకుర్రా, అది ఇటు పంపిర్రా అంటే అది సంతకాలతో అటే పోతుంది, ముఖ్యమంత్రి దగ్గర కూడా రాదు. ఇవన్నీ ఉన్నాయి. ఇక మావాడు తెలంగాణ రైజింగ్ పేరుతో పెడతాను పెట్టు. ఎందుకంటే 364 కోట్లు వచ్చినాక ఇక గాయంత పెట్టకపోతే గాయంత తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా ఆల్రెడీ బీఆర్ఎస్లో లెక్క పెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు 364 కోట్లు వచ్చినాక ఇక తెలంగాణ రైజింగ్ ఏంది, ఏదో రైజింగ్ పెట్టి నడపచ్చు. ఎంతసేపు అన్నా 364 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీ గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి అని చెప్తారు కదా, నల్గొండ బిడ్డలు. నల్గొండ బిడ్డలు వింటున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇనురి, పార్టీ ఉత్తనే మారలే, సంచులు గట్టినే వచ్చినాయి, కాంట్రాక్ట్ వచ్చిందట. ఇక ఆలోచించుర్రి. ఇక దీన్ని పట్టుకొని ఓహో అనకుర్రిగా. పార్టీ మారిన అసలు కథకి ఇది. మొత్తం 730 కోట్లు అయితే వీళ్ళ బామ్మర్కి అందులో కొద్దిగా మళ్ళీ తర్వాత 364 కోట్లు అయినాయి. కేవలం ఏంది అంటే నల్గొండకు సంబంధించిన డిండి ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో కేవలం 10 కిలోమీటర్లు తవ్వాల్సిన టనెల్కు సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. ఇక దీన్ని పట్టుకొని ఇక రేవంత్ మొప్పు కోసం, రేవంత్ అన్న జిందాబాద్, మా ముఖ్యమంత్రి రేవంత్, భవిష్యత్తు తరాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి, భవిష్యత్తు మళ్ళీ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి. ఓ కొడుక, రేవంత్ రెడ్డి చుట్టూ మామూలు భజన చేయాలి తేలేదు, దోమల కంటే ఈగల కంటే అధ్వానం అయిపోయారట. ఇట్లా దులుపుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ దాకా ఉంచాలో గాడదక్కే ఉంచుతాడు. ఇక గుత్తా అమిత్కు సంబంధించి, గుత్తా సుఖేందర్కి సంబంధించి ఈయన చాలా మంది అన్నారు కదా ఎందుకు పోయిర్రు అంటే ఈ పైసల కోసం పోయిర్రు. 364 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండట సీఎం. ఇక దీనికోసం పోయినాక పూర్తి స్థాయిలో ఇక భజన చేయాలంటే తెలంగాణ రైజింగ్ ఏంది, మస్తు పేర్లు పెట్టచ్చు. రేవంత్ రైజింగ్ అని, కాంగ్రెస్ రైజింగ్ అని పెట్టుర్రి, చాలా పేర్లు పెట్టి ఇక పోస్టులు చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. రేవంత్ రెడ్డి అని ఇట్లా దగ్గంగానే రేవంత్ రెడ్డికి దగ్గు. అక్కడ వాతావరణంలో ఏంది కాలుష్య కూరలతో నిండిపోయింది, అటు వెళ్ళడం కరెక్ట్ కాదు, మా రేవంత్ ప్రాణాలకు హాని ఉంది, ఇట్లా రాయిర్రిగా. అరే బాబు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి అష్టదిగ్బంధంలో ఉన్నాడు. ఏం భజన చేస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రావట్లేదు, దాని మీద చేయి తెలంగాణ రైజింగ్ అని చెప్పి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఆయనను బయటికి తీసుకురారు. ఫస్ట్ ఆయనకు ప్రభుత్వం సపోర్ట్ చేయరు, అధికారులు సపోర్ట్ చేస్తలేరు, మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్, ఆఖరికి అధిష్టానం కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆయన పరిస్థితి ఘోరంగా ఉన్నది. ముఖ్యమంత్రిని చూస్తే నాకే వల అని బాధ అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇక ఆయన్నే బాధల్లో ఉన్నాడంటే ఆయన ఇక ఆ బాధలకు వెళ్ళి బయటికి తీసుకురావడానికి ఇక పొద్దున్న నుండి రాత్రి దాకా ఇదో పొగడతల వర్షం. పనిచేయరు. మేము ఎట్లా పని చేసినాం అనుకుంటున్నాం? మా రక్తాన్ని చెమట చుక్క లెక్క మా గొంతుకలు పగిలిపోయేటట్టు పొదాకూరినాం. 2022 నుండి 2023 దాకా ఏం పోరాటం అనుకుంటున్నారు? అది లాస్ట్ 1 ఇయర్. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో కథ ఏది మన ఇంకో ముచ్చట కూడా మీకు చెప్పాలి. ఇక ఇది చెప్పకపోతే ఎట్లా? గిడేనో వచ్చే మన ముచ్చట సంబంధించి ఏడవా గిడే ఏనున్నది ఇగో చూడు. పల్లెటూళ్ళల్లో పోతే పూర్తి స్థాయిలో మీ అందరికీ ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ పూర్వం నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి, అది ఎన్టీఆర్ ప్రభుత్వమైనా, చంద్రబాబు ప్రభుత్వమైనా, రోషయ్య ప్రభుత్వమైనా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, అరే రేషన్ షాప్కి పోయి బత్త పట్టుకొని పోయి బియ్యం దేపోరా 5 కిలోలు, ఒక మనిషికి 5 కిలోలు, ఒక మనిషికి 2 కిలోలు, దాంతోపాటు కిరసనాయిలు ఇంతంత చక్కెర, పప్పులు, ఉప్పులు, చింతపండు ఇవన్నీ ఇచ్చేది. సో దాంట్లో భాగంగా ఇప్పటి ప్రభుత్వం కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది మరి?
రేషన్కి ఇప్పటికి సంబంధించి ఎందుకు క్వశ్చన్ మార్క్ అయిపోయిందంటే రేషన్ పరేషాన్. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీపై మల్లగుల్లాలు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ కసరత్తు. 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నట్లుగా అంచనా. వానాకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లర్లు. ఒకేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ల తిప్పలు. కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలని గగ్గోలు. ఈ పాస్ సాఫ్ట్వేర్తోనూ అనేక సమస్యలు. తూకం బయోమెట్రిక్లోనూ కొత్త చిక్కులు. రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు కావాలి. వారికి సన్నబియ్యం సరఫరాపై తొలగని సందిగ్ధత అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏం జరిగింది అంటే మీకు తెలియదు కదా, ఊళ్ళల్లో సన్నబియ్యం వస్తుంది అనుకున్నా, నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. పోరి ఆడిపోయి డీలర్లను అడుగురు పాపం. వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన బియ్యాన్ని వచ్చే నెలలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. కొన్ని రోజుల నుంచి మండల్ లెవెల్లో స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాలకు బియ్యాన్ని తరలిస్తున్నది. అంగన్వాడీ, హాస్టళ్లతో పాటు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అంటే 3 నెలలకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే 2 నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిస్తారు, సరే మంచిగానే ఉన్నది. పంపించిన తర్వాత పూర్తిగా ఏం జరుగుతుందండి దానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏడబెట్టాలి ఆయన ఏమైనా బిల్డింగ్లు కట్టి ఇచ్చిల్లా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులు ఏమైనా ఇచ్చిల్లా, లేకపోతే ఆ రేషన్ డీలర్కి సంబంధించి ఏడదేవాలి. 2 నెలలకు సంబంధించి ఆ బియ్యం ఏమో ప్లాస్టిక్ బియ్యం వస్తుంది, మొత్తం మెత్తగా ఉన్నది, ఇట్లా బాల్లెక్క విండి ఇట్లా ఉడతాంటే కూడా గట్టనే వస్తానని అవలక్కల ఊళ్ళల్లో చెవులు కొరుకుతుంటే ఆ వార్త నా చెవులో పడ్డది. అంటే ఈరోజు పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేషన్ షాపులు కూడా పరిశాన్ అయిపోతా అంటే ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేస్తా ఆయన రేషన్ డీలర్ ఏడబెట్టుకోవాలి. ఇల్లు మీద, ఆ గూనె పెంకల మీద, లేకపోతే ఆ గడ్డివాముల మీద, లేకపోతే ఆ బిల్డింగ్ల మీద ఏమైనా కట్టుకోమంటారా, లేకపోతే ఊళ్ళల్లో వాటర్ ట్యాంకుల కింద ఏమన్నా వేసుకోమని చెప్తారా? ఏం ప్రభుత్వమే మీరు? ఏం పరిపాలన, ఏం అడ్మినిస్ట్రేషన్, ఏం కథ, ఏంది లక్షణమేంది? రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డుదారులు ఉన్నారు తెలుసా. ఆ రేషన్ కార్డులు ఇయ్యరు. అదేదో ఆ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీద పడ్డాయి. ఆ తర్వాత ఈడ తార్నాక దగ్గర ఏంది మీరు అప్లికేషన్ చేస్తే అవి కింద పడ్డాయి. ఆగం ఆడి వడివి చేస్తారు. ఆ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ అంటే ఏడేసిన గొంగడ అన్య పాడుపడే. ఏం ప్రభుత్వాలు, ఏమనికి వచ్చిన ప్రభుత్వాలు ఇవి? ఏం ప్రజలకి ఏం మంచి జరుగుతుందని ఇప్పటి వరకు ఏమన్నా జరిగిందా అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చెప్తాను చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక మొత్తానికి అందరం లొల్లి వెచ్చినాం ఆగం గురించి. ఇక అంతా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయం కదా. ఇక్కడ ఒక విషయం ఇగో ఇది ఇక అయిపోయినాయి. అందాల భామల పోటీలు అయిపోయినాయి. ఇక నేడే గ్రాండ్ ఫినాలే. మిస్ వరల్డ్ సెమీఫైనల్కి 40 మందికి చోటు. మిస్ ఇండియా నందిని గుప్తాకు అవకాశం. విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం. న్యాయ నిర్ణేతలుగా సోను సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ కరీనాకు సంబంధించి ప్రత్యేక అతిథులుగా 2017 విజేత మానుశ్రీ చిల్లర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కన్నా. సో మొత్తానికి నేడే గ్రాండ్ ఫినాలే. 200 కోట్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందాల పోటీలను అద్భుతంగా నిర్వహించి తర్వాత మ్యాగీ ఆరోపణలతోని ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చుకొని ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూ ఇక్కడ రైతులను పట్టించుకోకపోగా వాళ్ళకి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడుస్తూ ఉంటే దాని మీద సమీక్షా సమావేశాలు లేకుండా ఓన్లీ అందాల పోటీలకి హాజరై అక్కడ ప్రతి టేబుల్కు రాజకీయ నాయకులను కూకోబెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయమని ఆఖరికి 200 కోట్లతో పెట్టిన ఖర్చు కాస్త చిల్లర మల్లర. అంటే దేశ విదేశాలకు సంబంధించి పంచాయతీ ఎట్లయిందో మీరు అందరూ చూసిర్రు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా నోచి మాట అవసరం లేదు, మీరు విన్నరు చూసిర్రు అయిపోయింది. సో 200 కోట్లతోని ఈ అందాల భామల కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిల్లు కదా. 200 కోట్లకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక కొసకొచ్చింది, ఇక అయిపోతుందట, ఇక ఎండుకు వచ్చిందట. దానికి ఇక నేడే గ్రాండ్ ఫినాల్ 40 మందికి షోట్ ఇచ్చిల్లట. మిస్ ఇండియా నందిని గుప్తాకు కూడా అవకాశం కల్పించిల్లట. ఇక ఇవాళ ఫైనల్ అట. 200 కోట్లతోని ఈ అందాల భామను రామప్ప తీసుకుపోయిళ్ళు, దాంతోపాటు నాగార్జున సాగర్ తీసుకుపోయిళ్ళు, ఇక ఏది చార్మినార్, చౌమల్లా ప్యాలెస్ మొత్తం ఆగం తిప్పిల్లు. ఇక ఆఖరికి 3 పువ్వులు 6 కాయలు కావాల్సింది పూర్తి స్థాయిలో 3 పెంట నొప్పులు 6 ఎంక్వైరీలు అయిపోయినాయి. ఇక పూర్తి స్థాయిలో ఇవాళ ఫైనల్ అయిపోతుందట. 200 కోట్లు కూడా అయిపోయినాయి. ఇక మరి దీనికైతే స్పాన్సర్షిప్ అయితే ఎక్కడ కనబడ్డా, ఏమన్నా కనబడ్డదా? గేట్లు తెరితే ఏం గేట్లు వచ్చినాయి? రామప్ప దగ్గర స్పాన్సర్ బోర్డు గడ్డమంటదా? నాగార్జున సాగర్ దగ్గర ఎక్కడన్నా స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయా? చార్మినార్ దగ్గర స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయా? చౌమల్లా ప్యాలెస్లో స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయా? మీకేమన్నా కనబడితే నాకు పంపిర్రి.
ఏడలేదు స్పాన్సర్షిప్. మొత్తానికి 200 కోట్ల రూపాయలతో పెట్టిన పెంట కాస్త 200 కోట్లకు సంబంధించి ఇలా ఫైనల్ అట. ఇక మరి అందాల బామలలో ఎవరు అందగత్త అనేది చెప్తారట. ఇవాళ అందగత్త ఎవరు అనేది చెప్తారట. ఇక అయిపోయింది ఇక కథ. మరి 200 కోట్లకు సంబంధించి ఏమైపోయింది, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం మనం ప్రధానంగా చర్చించాల్సింది ఇది. ఇప్పుడు మన దగ్గర ఐటీ మంత్రి ఉండే ఎవరు, శ్రీధర్ బాబు మినిస్టర్ అన్నాడు. క్యాపబుల్ మినిస్టర్ అంటే సామర్థ్యం ఉన్న ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పవర్ఫుల్ మినిస్టర్, ఆయన దగ్గర పనితనం ఉన్నది. బట్టి విక్రమార్క ఉన్నాడు, కాస్తో కూస్తో ఆయన దగ్గర పని ఉన్నది. ఓకేనా, కొంచెం గెట్టోళ్ళు అన్నట్టు వీళ్ళు. ఎట్లా అంటే పిల్లర్ లాంటోళ్ళు వీళ్ళు ఉన్నాక కూడా కాంగ్రెస్ ఊకే తుకడలు ఎందుకు అవుతుందో నాకు అర్థమైతలేదు. గట్టోళ్ళు ఉన్నారు, మంచిగా పనిచేసేటోళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదు. ఇక మళ్ళీ విషయం ఏంటంటే దేశ విదేశాలకు సంబంధించిన పెట్టుబడులు కూడా చక్కగా వస్తలేవు. ఉన్న పెట్టుబడులు ఊష్టమంటున్నాయి. ఒకవేళ వచ్చిన పెట్టుబడులు ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్లారిటీగా క్లియర్ కట్గా చెంప మీదకి వచ్చినట్టే ఎవిడెన్స్ పట్టుకొచ్చి ఇగో ఇది మీరు ఇక్కడ సొమ్ము అక్కడ పట్టుకపోయి అక్కడ సొమ్ము ఇక్కడ ఇది ఎత్తాలని తట్టున్నది. ఇగో గిడ కనబడుతున్నాడు కదా కేటీఆర్. ఇక చూడు, అధికారం లేకున్నా కూడా ఎట్లా రాజసంగా కనబడుతుండో చూడు. మన దగ్గర నుండి పోయి పూర్తి స్థాయిలో పెట్టుబడులు తేవడానికి పోయినట్టుగా లేడు. ఒకసారి మీరు చూడు. నేను ఎందుకంటున్నా అంటే ఇక్కడ గట్టి మినిస్టర్లు ఉన్నారు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, కానీ ఆ హూందాతనం కనబడతలేదు. ఆ హూందాతనం ఆ వ్యవస్థే కనబడుతుంది. వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ సూటు బూటు చూసినా అంతగా ఆకర్షించలేకపోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ అనేటైన విపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని పార్టీ. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల కోసం విదేశీ గడ్డ మీదకి పోయింది, పెట్టుబడులు తెచ్చినట్టుగా ఉన్నది ముఖం. మరి ఈ హూందాతనం కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతాలో మా మంత్రులు నాకు బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉంది. కేసీఆర్ నిర్ణయాలతో అగ్రస్థానంలో నిలబడ్డాం. హైదరాబాద్లోను గ్లోబల్ టెక్ హబ్గా మార్చాం. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళిచ్చాం. లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక చూడు, ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం అదే మన రేవంత్ అన్ననో లేకపోతే ఇంకోరు పోతే మాది అప్పులపాలు అయిపోయింది, ఆగమైపోయింది, 1,00,000 కోట్ల స్కామ్, ఓ ఇల్లనా మలనా బులనా ఇంటావే అయ్యయ్యో ఇట్లా ముచ్చట్లచ్చు. ఇలా నేను ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే అధికార పార్టీకి సంబంధించి కనుక వాళ్ళే పోయి ఉంటే రకరకాలుగా చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏమైపోయింది అంటే పూర్తి స్థాయిలో మనం చర్చించాలి. ఇక చూడురి, ఒకసారి మీరే చూడురి, విపక్ష పార్టీలో ఉన్నాడు, దాంట్లో ప్రధానంగా కూడా ఆయనకు అవసరం కూడా లేదు. కానీ మన రాష్ట్రం గురించి పరాయి దేశంలో ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉంది. కేసీఆర్ నిర్ణయాలతో అగ్రస్థానంలో ఉన్నాం. హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళిచ్చాం. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? లండన్ బ్రిడ్జ్ ఇండియన్ వీక్ సంబంధించి 2025లో కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే నిజానికి హైదరాబాద్కు సంబంధించి 4 ముఖ్యాంశాలు చెప్పొచ్చు. రంగారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియా అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మనం పెట్టుబడులు పెట్టి అద్భుతంగా కూడా అక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇదే హైదరాబాద్కు సంబంధించి కమాండ్ కంట్రోల్ కానీ లేకపోతే టీ హబ్ కానీ వీటికి సంబంధించిన సౌకర్యాలు మీరు ఒకసారి వెళ్ళండి. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఆదివారం పూట అదేంది కేబుల్ బ్రిడ్జో లేకపోతే అదేంది వాటర్ ఫాలో లేకపోతే చెరువులలో వంకలలో నీళ్ళ దగ్గర పోకుర్రి. ఇక్కడ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందే, హైదరాబాద్లో ఏమున్నదో చూసిరారు పోయి. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో జరిగిన అభివృద్ధిని చూడండి. మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా చూడరు. ఇంటింటికి నల్లా అనేది ఒక అద్భుతమైన ఇవన్నీ పథకాలను కూడా చూడురి. నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా. సో పక్కన దేశానికి పోయి కూడా విపక్షంలో ఉండి కూడా మన రాష్ట్రాన్ని గౌరవించడం, మన రాష్ట్రాన్ని ప్రేమించడం, మన రాష్ట్రానికి సంబంధించి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఇగో ఇది చూసి నేర్చుకోరు. ఊకే కాకిరిబీకి ఒర్రేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఇగో ఈయనను చూసి కొంచెం నేర్చుకోరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు విపక్ష పార్టీకి పేరెత్తది అనుకున్నా వచ్చినా పర్వాలేదు. మీరు చేయాల్సింది ఏంటంటే అద్భుతంగా కూడా ఏంది అంటే మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది, మా హైదరాబాద్ గ్లోబల్ సిటీ హబ్గా మారింది, మాది హబ్ అద్భుతంగా ఉంది అని ఒక 2 నిమిషాలు చెప్పుర్రు. గ్లోబల్ టెక్ హబ్గా మారిపోయింది మా హైదరాబాద్ అని. కానీ ఊకే అబద్ధాలు చెప్పకుర్రి, ఆగమాగం కాకుర్రి, ఎనకేవలో తరుముతున్నట్టు ఉరుకుతున్నట్టు ఉర్రకుర్రి. మా తెలంగాణ రాష్ట్రం మంచిగా చెప్పుర్రి. ఇగో నేను చెప్పిన కదా,
ఇక్కడ కేటీఆర్ను చూడరు ఎంత హూందాతనంగా ఉందో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐటీ మంత్రి లెక్క ఉన్నాడు ఆయన. మాజీ మంత్రి అయినప్పటికీ కూడా అక్కడికి పోయి అద్భుతంగా మన రాష్ట్రం గురించి చెప్పి పెట్టుబడులు పెట్టంటాడు. పెట్టుబడులు పెడితే ఎవరికి పేరు వస్తుంది? రేవంత్ రెడ్డికే కదా. అయినప్పటికీ కూడా విపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టండి అంటే ఏం గుండె అనుకోవాలి గట్ల. ఇక అదే మన కాంగ్రెస్ వాళ్ళు వేయాలి అనుకో, ఏదన్నా పేరు వచ్చింది అనుకో, లేదు అదంతా ఉత్తదే. రేపు పొద్దుగాల కాళేశ్వరం పలానా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాని కింద రిజర్వాయర్లు, దాంతోపాటు కెనాల్ కాలువలు అనేక రకాలుగా ఉన్నాయి. మిడ్మానేరు, రంగనాయక, లేకపోతే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇలాంటి బ్యారేజీలు పూర్తి స్థాయిలో కట్టారని చెప్తారు. అదంతా లక్ష కోట్ల స్కామ్ జరిగిందే ఊకో అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కానీ విపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎందుకు పెట్టాలి, ఏమేమి ఇక్కడ వనరులు ఉన్నాయి, దానివల్ల మీకేం లాభం జరుగుతుంది, మా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఏం జరుగుతుంది అనేది ఇగో ఇట్లా చెప్పు నేర్చుకోరు. మీరు చెప్పకున్నా మంచిదేరా నాయన, సప్పుడే కూకూరి కానీ ఆగమాగం చేయకూరి కాంగ్రెస్ వాళ్ళు. ఇక చూడురి, విపక్షంలో ఉన్న కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో చాలా స్పష్టంగా చెప్తాను. గిట్లా నేర్చుకోరు. అది ఏమవుతుంది మీకు? ఊకే తెల్లారలేస్తే ఊకే ఏం పని లేదు. ఇక హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ ఇవాళ ఏమన్నాడు? పథకాల అమలు కోసం పైసలు లేవు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడివి? 6200 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరి మెప్పు కోసం ప్రాజెక్టు కడుతున్నారు? హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పూర్తి ఆధారాలతో బయట పెడతాం మాజీ మంత్రి హరీష్ రావు. అయిపోయా కథం. ఈసారి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి గట్టినే 90mm సినిమా పడేటట్టున్నది. పూర్తి ఆధారాలతో వస్తాడట అవినీతి జరిగిన దానికి సంబంధించి. కూట్లో రాయి తీయనివాడు ఏట్లో రాయి తీసినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అంశాలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా వాగ్దానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏం చేసిల్లు అనేది ఒక్కసారి చూద్దాం. ఇక చూడు, హామీలు అమలు చేయడం చేతగానే రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని మండిపడ్డారు. ఓవైపు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి నివేదిక మీద తన చేతకానితనాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శించాడని అన్నారు. 6200 కోట్లతోని హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇదొక తుక్లక్ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నిర్దిష్టమైన సమాచారం తమ వద్ద ఉందని, త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి పారిపోయిందన్నారు. ఇక ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీలు 3 ఏళ్ల తర్వాత కూడా సాధ్యం కాదని వదిలేసిందని గుర్తు చేశారు. 510 మెగావాట్ల కట్టబెట్టేందుకు టీజీ జెన్కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాస్తవం ఏంటంటే వీళ్ళు విషయానికి సంబంధించి ఇక మొత్తం వీళ్ళు అవినీతి చిట్టాను హరీష్ రావు అయితే బయటికి తీసుకొస్తా అంటాడు. ఈ అవినీతి చిట్టా సంబంధించి మరి ఈ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 6200 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి, దీంట్లో భారీ స్థాయిలో కూడా అవినీతి జరిగింది అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తాను. సో పైసలు లేవనుకుంటేనే పైసలు ఎట్లా తెత్తాలు, హిమాచల్ ప్రదేశ్కి ఎట్లా పోతాలు, హైడల్ ప్రాజెక్ట్ ఎందుకు కడతాలు, కేంద్ర సంస్థలు కాదని, అక్కడ ఉండే గతంలో కాంట్రాక్టర్ నిర్మాణ సంస్థ కాదన్నది మీరు ఎట్లా చేస్తాలు, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది, మీ వ్యవహారం ఏంది, పైసలన్నీ ఏం నుండి వచ్చినాయి ఉన్న ముచ్చట సాఫ్ సీఫ్గా హరీష్ రావు బయట పెట్టే ప్రయత్నం మొదలు పెడతాను. ఇక ఏం జరుగుతుంది మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో బయట పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఫైనల్గా ఏమవుతుంది, ఏం కథ అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదం మనందరికీ తెలిసిందే. విలీనం కాదు, పొత్తు కూడా ఉండదు. బీజేపీపై పార్టీలో అసలు చర్చ జరగలేదు. ఆరోపణలను పట్టించుకోవాల్సిన పని లేదు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు మాటలకు గ్లోబల్స్ సిగ్గుపడేలా ఉంది అంటూ కూడా జగదీష్ రెడ్డికి సంబంధించి చెప్పింది. నేను చాలా సందర్భాలలో చెప్పినా, ఇప్పటికీ చెప్తున్నా. బీజేపీలో కరుడుగచ్చిన వాళ్ళకు కార్యకర్తలు ఉన్నారు. ఏదన్నా మీటింగ్ పెడితే వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మందు బాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళ సర్ది వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళ పైసలతో వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని మీటింగ్ల దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎంత అద్భుతమైన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీలో, మంచోళ్ళు ఉన్నారు. ఆ కార్యకర్తలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ నాయకులు ఉన్నారు చూడు, అంత చిల్లర వల్లరగాళ్ళే ఉన్నారు. ఉన్న ముచ్చడే చెప్తున్నా. కార్యకర్తల అద్భుతం. భారతీయ జనతా పార్టీ అంటే ఇట్లా సెల్యూట్ చేయొచ్చు వాళ్ళ కార్యకర్తలకు. నేను చాలా సందర్భాలలో చూసిన
ఓ సందర్భంలో ఇక్కడ మీటింగ్ పెడితే ఓ గ్రామంలో మాడి చెట్ల కింద కూకొని సర్ది బాక్స్ తింటారు. అరే వీళ్ళు ఎవరు పోయి మాడి తోటకి ఏమైనా కూలీలు కావచ్చు, లేకపోతే ఇక్కడికి దేనికి వచ్చిర్రు, లేకపోతే ఏమో అనుకున్నా. కానీ వాళ్ళు మీటింగ్కి వచ్చి వాళ్ళ సద్దులు వాళ్ళు తెచ్చుకొని తిన్నారు. అది అద్భుతమైన గొప్పలాలు. బీజేపీకి సంబంధించి నిజంగా కూడా వాళ్ళకి సెల్యూట్ చేయవచ్చు. కానీ వాళ్ళ నాయకులు ఉన్నారు చూడు, అంతా గొర్రెలకి అమ్ముడు పోతారని నిన్ననే రాజాసింగ్ అన్నాడు. నేనలేదు, ఆ రాజాసింగ్ అన్నాడు. వాళ్ళ నాయకత్వం పటిష్టంగా లేదు, వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, దేని మీద నిలబడరు, కేంద్రంలో అధికారంలో ఉంటారు, రాష్ట్రానికి ఏం దేవాలో తెలియదు, ఏం కాని పరిస్థితి కనబడదు. భారతీయ జనతా పార్టీ అద్భుతమైన కార్యకర్తలే కానీ నాయకత్వంలో లోపంతోనే అది కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు సముద్రం లాంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది, శాప సముద్రంలో ఉన్నది, ఎంత ఏదైనా నడుతుంది. కానీ రాష్ట్రం మీద పట్టు సంపాదించలేకపోతుంది పూర్తి స్థాయిలో. కిషన్ రెడ్డి వర్గమే, బండి సంజయ్ వర్గమే, అరవిందో వర్గమే, డీకే అర్నో వర్గమే, రఘునందన్ రావు వర్గమే, ఈటెలో వర్గమే. ఈ ఏడైతుందిరా ఆయన ఇది? ఇదేమన్నా తెగే కట్టనేనా? ఆ కంపెనీ అన్న దిగుతుంది? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు మంచిగానే ఉన్నారు, నాయకత్వం లేమితోనే అది కొన ఊపిరితోనే ఆక్సిజన్లో కొట్టుమిట్టాడుతుంది. సో బీజేపీతోని బీఆర్ఎస్ విలీనం అనేది ఉండదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, ప్రాంతీయ పార్టీని తొక్కడానికి ప్రధానంగా ముద్రేసేది ఏంటంటే పలానా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది, లేకపోతే బీజేపీలో విలీనం. ఇది ఒక ఆయుధం. ఎందుకంటే మీరు తమిళనాడుకు సంబంధించిన ద్రవిడ పార్టీని చూడండి స్టాలిన్ ఆధ్వర్యంలో, దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలను మీరు చాలా స్పష్టంగా చూడండి. అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ మీద ఒక అపవాదం ఏది వేస్తారు అంటే గుడ్డలు పెట్టి లాంటిది ఏంది అంటే విలీనం అవుతుందట కదా, పొత్తు పెట్టుకుంటారట కదా, అయ్యో ఇక అయిపోయిందట కదా, ఇక ఏం లేదట కదా, ఇదే లొల్లి ఉంటుంది తప్ప ఆ రియాలిటీగా మాత్రం అలాంటిది ఏది ఉండదు. ఇదంతా లొల్లి ఎక్కడి నుండి వచ్చిందంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేఖ గురించి వచ్చింది. సరే దాని గురించి కూడా ఒకసారి మనం చర్చిద్దాం. ఇగో ఎందుకంటే ఇది కూడా అందరికీ తెలియాల్సిన విషయమే కదా. ఇక చూడు, కవిత ఎపిసోడ్పై మానిటరింగ్ ఎవరు చేస్తారు? ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే మా పార్టీకి సంబంధించిన ఏంటంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, కేసీఆర్ ఫాలోవర్, కవితకు సంబంధించి ఫోకస్ పెట్టి లాంటి ఒక అర్థం ఉన్నది. ఎవరు ఫోకస్ పెట్టిలో తెలుసా? హస్తం పార్టీ. కవిత ఎపిసోడ్ మానిటరింగ్ క్షుణ్ణంగా స్టడీ చేస్తున్న హస్తం పార్టీ. బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుందా అని ఆరా, కవిత లీకుల కోసం ఆసక్తిగా ఎదురుచూపులు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న స్పోక్స్ పర్సన్స్. సామా రామ్మోహన్ రెడ్డి మొదగల లేఖ గురించి చెప్పిండు. ఆ తర్వాత ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకంతా అంటే ఇప్పుడు ఒకటి చెడిపోతా అంటే మన భారతదేశంలో ఒక నీచమైన సంస్కృతి ఉంది. ఒకటి బాగుపడతానంటే రూపాయంగానే, ఒకటి చెడిపోతానంటే హేళన చేస్తాం. నిజంగా చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో గట్టనే తగలబడ్డది. అదే ఇతర దేశాలలో చూడుర్రి, ఒకనికి డెవలప్ చేయడానికి చూస్తారు తప్ప ఇంకేముండదు. కొన్ని కమ్యూనిటీలలో ఉంటుంది, వాళ్ళు ఎవరైనా లాస్ అయితే ఆ కమ్యూనిటీ మొత్తం వచ్చి వాళ్ళను చెయ్యి ఇచ్చి లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆగమవుతుందా, ఎట్లా అవుతుందని డేగ కళ్ళతోనే రాబందు లెక్క గద్దలు లెక్క చూస్తున్నాయి. ఇక చూడు, ఇగో కవిత ఎపిసోడ్పై మానిటరింగ్ క్షుణ్ణంగా చేస్తున్న హస్తం పార్టీ. ఎవరు చేస్తారు ఇది? సరే బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూతురు కాబట్టి, అరే నా బిడ్డ ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా వేరే పార్టీ ఏమైనా పెడతాను, బయటకి ఏమైనా పోతాను, వాళ్ళు మానిటరింగ్ చేయడం పద్ధతి. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరమే అంటే రాజకీయం చూడుర్రి వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యాలంటే, ఇక గిట్ల తయారైనాక ఇంకా ముచ్చటే ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దాంతోపాటుగా కేసీఆర్కు సంబంధించి మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం, కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా? పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లో కొనసాగుతున్న చర్చ. గతంలో నరేంద్ర, ఈటల, విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు, ఎమ్మెల్సీకి సోకాస్ అంటూ ప్రచారం, నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడని ప్రకటన. ఇప్పుడు పెద్ద ఆయన చాలా స్పష్టంగా చూసుకుంటాడండి. కేసీఆర్ అంటే ఆయన చాలా స్పష్టంగా చూసుకుంటారు. కేసీఆర్ గురించి మీకు తెలియదు, తోక తెలియదా, ఈక తెలియదా, ఊకే కేసీఆర్ ఏంది. ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, నేను కేసీఆర్ సారథ్యంలోనే పనిచేస్తా, నేను కేసీఆర్ ఉద్యమ నాయకుడి కుమార్తెను కాబట్టి వారి సారథ్యంలోనే నడుస్తా. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకటి, లేఖ ఎట్లా రిలీజ్ అయింది దాని మీద ఎంక్వైరీ చేయమన్నది. దాంతోపాటుగా నా మీద తప్పుడు కథనాలను ఎందుకు ప్రచురం చేస్తున్నారు దాని మీద విచారణ చేయమన్నది. గంతే కవిత అడిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఏమీ అడిగని పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని ఏం చేయాలి, ఎట్లెట్లా చేద్దామా, ఏమేం చేద్దామా, ఈ పంచాయతీ పెట్టుకున్నారు తప్ప రియాలిటీ ఎవరికి తెలియదు. ఇక ఓ పత్రికనైతే మొత్తం బయటకు వస్తుందట కదా, కొత్త పార్టీ పెడుతున్నారు, ఇక అయిపోయిందట. ఏమైపోతుంది రా నాయన?
14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందరూ ముందడిగా నడవడానికి ఉంటారు. 2028లో కళ్ళు మూసుకున్నా కూడా ఇంట్లో కూకున్నా నడింట్లో కూకున్నా కూడా అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనంటే బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఇంకా నీకు నో డౌట్, దాంట్లో ముచ్చటే లేదు. 2028లో బీజేపీ కాంగ్రెస్ అనేది ఖతమైపోతుంది, బీఆర్ఎస్ అనేది అధికారంలోకి వస్తుంది. ఎట్లా అధికారంలోకి వస్తా అంటే మన చూసలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ